మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ రోజు సమగ్ర జీవన శైలిలో ముద్రల గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ఈ ముద్రలో ఏవైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ యొక్క రెండు చేతులు శుభ్రంగా ఉంచుకోండి. చేతి వేళ్ళకి గోళ్లు తక్కువగా ఉండేట్టు చూసుకోండి. ఎందుకంటే చివర స్పృశిస్తూ మనం చేస్తాం కాబట్టి ఈ వేళ్ళకి గోళ్లు తక్కువ ఉండేట్టు చూసుకోండి. అదేవిధంగా మనం ఏ ముద్ర చేసినా కానీ మనకు కంఫర్ట్ ఉండేటువంటి సుఖాసనంలో కానీ పద్మాసనంలో కానీ కూర్చొని చేయాల్సి ఉంటుంది. నడుము నిటారుగా ఉంచుకొని ముద్రలు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఈ రోజు మనం తెలుసుకునే ముద్ర వచ్చేసి ఉదాహరణ ముద్ర. ఈ ఉదాహరణ ముద్ర చేసే విధానం ఒకసారి చూపిస్తాను, చూడండి మాస్టర్స్. మన యొక్క ఈ బొటన వేలుని చూపుడు వేలుకి, మధ్య వేలుకి, అదే విధంగా ఈ ఉంగరపు వేలుకి కలిపి ఉంచాలి మాస్టర్స్. ఈ చిటికిన వేలుని స్ట్రైట్ గా ఉంచుకోవాలి. అదేవిధంగా మన యొక్క ఎడమ చేతిలో కూడా ఈ మూడు వేళ్లని బొటన వేలు కానిచ్చి ఉంచి చిటికిన వేలుని స్ట్రైట్ గా ఉంచుకోవాలి. ఈ విధంగా మనము ఈ ముద్రని ఉంచుకొని మన రెండు చేతుల్ని మోకాళ్ళు కానీ తొడల పైన మీద కానీ అరిచేతులు ఆకాశం వైపు ఉండేట్టు ఉంచుకొని ఈ ముద్రని ప్రాక్టీస్ చేయాలి మాస్టర్స్. ఈ ముద్ర వచ్చేసి 30 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు ప్రాక్టీస్ చేయవచ్చు. కళ్ళు మూసుకొని చక్కగా మనం ధ్యానం అంటే మామూలు ధ్యానం చేసేటప్పుడు ఎలా చేస్తామో ఆ విధంగా శ్వాసను గమనిస్తూ చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా చక్కగా కుర్చీలో చేసుకునే సరే పెద్దవాళ్ళు అయితే ఏదైనా టీవీ చూస్తూ కూడా ఇలాంటి ముద్రలు ప్రాక్టీస్ చేయవచ్చు. ఒక 30 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు ఈ ముద్రను ప్రాక్టీస్ చేయాల్సి ఉండేది. ఈ ముద్రను వచ్చేసి చేతన ముద్ర అని కూడా అంటారు మాస్టర్స్. ఈ ముద్ర యొక్క ప్రయోజనాలు: ఉదాన వాయువు కంఠము నుండి తల వరకు శక్తినిచ్చి శరీరముల అన్ని అవయవాలను కాపాడుతుంది. ఇది జ్ఞానేంద్రియాల పైన మంచి ప్రభావము చూపిస్తుంది. టాన్సిల్స్ సమస్య కానీ గొంతుకు సంబంధించిన వ్యాధులను కానీ తగ్గిస్తుంది. అదేవిధంగా ఈ ముద్ర కంఠ ప్రదేశంలో ఉన్న స్వరపేటికకు థైరాయిడ్ సమస్యలను లాభకారిగా ఉంటుంది. థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి కానీ లేదంటే స్వరపేటిక ఇబ్బంది ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ముద్ర ప్రాక్టీస్ చేసినట్టయితే వాటి నుంచి విముక్తి పొందుతారు. ఇది నత్తిని తగ్గించి మంచి వాక్కును కలిగిస్తుంది. నత్తితో బాధపడుతున్న వాళ్ళకి ఇది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. చిన్నపిల్లలు మనకి మాటలు వచ్చి రానట్టు మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా పెద్ద వయస్కులు కూడా ఈ ఈ నత్తితో అంటే మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ ముద్ర ప్రాక్టీస్ చేసినట్టయితే ఈ నత్తి నుంచి బయటపడటానికి ఈ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. మానసిక ప్రయోజనాలు: ఈ ముద్ర సాధన చేసిన మెదడుకి శక్తినిచ్చి జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఏకాగ్రత కలిగిన ధ్యానానికి సహకరిస్తుంది. ఎంతో ఏకాగ్రతతో మనం ధ్యానం చేసేప్పుడు ఈ ముద్రతో చేసుకోవచ్చు అన్నమాట. ఈ ముద్ర మనసును శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతుంది. ఆధ్యాత్మిక ప్రయోజనాలు వచ్చేసి ఈ ముద్ర వలన మనకి విశుద్ధి చక్రము ప్రభావితం అవుతుంది. ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తుంటే మనకి చక్రాస్ వచ్చేసి విశుద్ధి చక్రము యాక్టివేట్ అవుతుంది. ఇంకొకసారి ఈ ముద్ర ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి మాస్టర్. చూపుడు వేలు, మధ్య వేలు, రింగ్ ఫింగర్ ని బొటన వేలుతో కలిపి ఉంచి చిటికిన వేలును స్ట్రైట్ గా ఉంచుకోవాలి మాస్టర్స్. రెండు చేతుల్లో ఇదే విధంగా ఈ ముద్రను పెట్టి మన అరిచేతులు ఆకాశం వైపు ఉండేట్టుగా తొడల మీద పెట్టుకొని 30 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు ప్రాక్టీస్ చేయవచ్చు ఈ ముద్రని. ఇంకో ముద్ర వచ్చేసి వేన ముద్ర. ఈ వేన ముద్ర వచ్చేసి చేసే విధానం ఒకసారి చూపిస్తాను, చూడండి మాస్టర్స్. వేన ముద్ర వచ్చేసి బొటన వేలుకి చూపుడు వేలు, మధ్య వేలు కలిపి ఉంచి మిగతావి రింగ్ ఫింగరు చిటికిన వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. అదేవిధంగా ఈ ఎడమ చేతిలో కూడా చూపుడు వేలుకి, మధ్య వేలుకి బొటన వేలుని ఆనించి ఉంచి మిగతావి రింగ్ ఫింగరు చిటికిన వేలు స్ట్రైట్ గా ఉంచుకొని ఈ చేతులు అరిచేతులు ఆకాశం వైపు ఉండేట్టుగా తొడల మీద కానీ మనకి చక్కగా మోకాళ్ళ మీద పెట్టుకొని నడుము నిటారుగా ఉంచుకొని ఈ ముద్రని మనము 3 సార్లు పాటుగా 50 నిమిషాల పాటు చేయొచ్చు. లేదంటే ఇది వచ్చేసి 25 నిమిషాల నుంచి 50 నిమిషాల పాటు చేయొచ్చు. బ్రహ్మకాలంలో సాధన చేయవలను అంటే బ్రహ్మ ముహూర్తంలోనే ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తే చాలా అమోఘంగా పనిచేస్తుంది. ఈ ముద్ర రోజులో 3 సార్లుగా పూటకు 50 నిమిషాలు చొప్పున 8 రోజులు నిత్య సాధన చేసి ప్రాణముద్రను 15 నిమిషాలు సాధన చేయాల్సి ఉంటుంది. దీని వల్ల ఉపయోగం ఏంటంటే మనకి బీపీ నియంత్రణలోకి వస్తుంది. ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తే బీపీతో బాధపడుతున్న వాళ్ళకి
బీపీ నియంత్రణలోకి వస్తుంది. హై బీపీ కానీ లో బీపీతో కానీ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇది ఎంతగానో పనిచేస్తుంది. ఈ 2 ముద్రలు 15 నిమిషాలు నిత్య సాధన చేసిన నిశ్చేజంగా ఉన్నటువంటి వారికి, అతిగా తినే సమస్య ఉన్న వారికి ఆ సమస్య నుంచి బయటపడతారు. ఆహారం ఎక్కువ తీసుకునే అలవాటు ఉన్న వాళ్ళకి ఆహారం అనేది నియంత్రణలోకి వస్తుంది. ముఖ్య సూచనలు: వైద్య సలహా లేకుండా బీపీ మందులు మాత్రం మానకూడదు. బీపీ ఒక సైలెంట్ కిల్లర్ లాంటిది అనమాట. ఈ బీపీ అనేది సైలెంట్ కిల్లర్ లాంటిది. ఇది కిడ్నీలను కూడా పాడు చేయను. అదేవిధంగా బ్రెయిన్ హెమరైటైజ్ కలుగవచ్చును. అంటే బ్రెయిన్ కి సంబంధించింది కానీ లేదంటే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి, కిడ్నీ సమస్యలు వస్తాయి కాబట్టి బీపీ టాబ్లెట్లు డాక్టర్ యొక్క ఆ, అనుమతి లేకుండా మనం ఆపకూడదు అనమాట. ఈ ముద్రలు ప్రాక్టీస్ చేసినా గానీ డాక్టర్ యొక్క సలహాలు తీసుకుంటూనే ఈ ముద్ర ప్రాక్టీస్ చేయాలి. ఎంతవరకు టాబ్లెట్లు వేసుకోవాలనేది ఆ డోసెస్ తో. కావున డాక్టర్లు సంప్రదించకుండా మందులు ఆపొద్దు. ఇతర పేర్లు ఏమంటే దీనిని వాతకారక ముద్ర అని, లేదంటే కప్పనాశక ముద్ర అని కూడా అంటారు దీనిని. పూజ ముద్రలో ఇది నైవేద్య ముద్ర అని కూడా అంటారు. నైవేద్యం చేసేటప్పుడు ఓం నారాయణ స్వాహ అని ఉచ్చరిస్తే ఈ ముద్రను వేయవలెను. అదేవిధంగా దీని యొక్క ప్రయోజనాలు ఏంటంటే ఈ ముద్ర సాధన చేసిన స్థూలకాయం తగ్గడానికి సహకరిస్తుంది. ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తుంటే అధిక బరువు ఉన్న వాళ్ళకి బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అనేది ఎంతవరకు మనకి అవసరం అవుతుందో అంతవరకు నిద్రపోవడానికి ఈ ముద్ర సహకరిస్తుంది. అధిక రక్తస్రావం కూడా తగ్గించును. అతిగా తినే సమస్యను తగ్గిస్తుంది. తిండి మీద యావ ఎక్కువ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఊరికనే ఖాళీగా ఉన్నామంటే ఏ ఒకటి పక్కన పెట్టుకోవడం, లేదంటే అటెళ్తే తెచ్చుకొని తింటూ ఉంటాం. అలాంటి సమస్య ఉన్న వాళ్ళకి ఈ ముద్ర ప్రాక్టీస్ చేసినట్లయితే దాని నుంచి మనకి విముక్తి కలుగుతుంది. వాయువు రక్తంలో కలిసి శరీరం అంతా సంచరించి రక్తంలోని వైబ్రేషన్ కలిగించి వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. ఇది అరచేతుల్లో చెమట తగ్గించి నోటిలోని అధిక నీరు అంటే ఉమ్ములాగా ఉండేటువంటి పదార్థాన్ని సమస్య ఎక్కువ వాడుతూ ఉంటారు. ఏదన్నా ఖాళీగా ఉన్నామంటే నోటెంట లాలాజలం ఊరుతూ నోటిలోనే అట్లానే ఉంచి పెట్టుకొని ప్రతిసారి బయటకు వెళ్ళి ఉమ్మి వేయాల్సి వచ్చే పరిస్థితి చాలా మందికి కలుగుతూ ఉంటుంది. అలాంటి సమస్య ఉన్న వాళ్ళకి ఈ ముద్ర సహకరిస్తుంది. ఇది ఆకాశ ముద్ర లాభాలన్నీ కూడా కలిగి ఉంటుంది. మానసిక ప్రయోజనాలు: ఈ ముద్రను సాధన చేసిన మనసును ఆరోగ్యంగా ఉంచి నాడీ వ్యవస్థ మీద చక్కటి ప్రభావం కలిగిస్తుంది. శరీరంలో గల వాయువును కాపాడుతుంది. ఈ ముద్ర శరీరంలో వాతం తగ్గించి మనస్సును ఉల్లాసపరుచును. ఇది అల్జీమరస్ సమస్యను తగ్గించుటకు ఎంతగానో సహాయకారిగా ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రయోజనం వచ్చేసి ఈ ముద్ర సాధన చేసిన స్వాదిష్టాన చక్రము ప్రభావితం అవుతుంది. మనం ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తున్నట్టయితే సామాన్యంగా ఉన్నవాళ్ళు అంటే సమస్యలు ఉన్నవాళ్ళు కాకుండా అందరూ కూడా ఈ ముద్ర ప్రాక్టీస్ చేసినట్లయితే స్వాదిష్టాన చక్రము యాక్టివేట్ అవుతుంది. ఈ ముద్ర ఇంకొకసారి చూపిస్తాను చూడండి మాస్టర్స్. బొటన వేలుని చూపుడు వేలికి మధ్య వేలికి కలిపి ఉంచి మనకి రింగ్ ఫింగర్ చిటికిన వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. సేమ్ అదే విధంగా మనము ఈ ఎడమ చేతిలో కూడా ఉంచుకొని ఈ 2 చేతులు అరచేతులు ఆకాశం వైపు ఉండేట్టుగా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. సదా అవకాశం కల్పించినందుకు మీకు రంగనాథ్ సార్ గారి సదస్సుకు ఆత్మ ప్రణామం.